ఈ వసంత పంచమి రోజున నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బట్టేపాడుకు పోయే మార్గ మధ్యలో తిరునాళ్ళ తిప్ప కాసిరెడ్డి నాయన ఆశ్రమం ప్రాంగణంలోని జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి ఆలయం యొక్క విశిష్టనైతే మనం తెలుసుకుంటాం. నాతో పాటు మీరందరూ కూడా ఈ ఆలయం మహిమను, అమ్మవారి యొక్క విశిష్టతను అయితే తెలుసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడా దర్శించవలసిన క్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి. ఈ వసంత పంచమి రోజున అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్ తరఫున అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ఆలయాన్ని 18 గంటల్లో రామచంద్ర నాయన గారి సమక్షంలో నాయన గారి సేవకులు నిర్మించారట. అదే రోజు అమ్మవారి ప్రతిష్టనైతే చేశారు. అప్పటి నుండి ఇప్పటి దాకా నిత్యం అమ్మవారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి, పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం శ్రీ పంచమి రోజున అమ్మవారికి విశేష అలంకార పూజలు జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల గ్రామాలలో స్కూళ్ళు నిత్యం కూడా ఇక్కడికి వచ్చి పోతూ ఉంటారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే పూజారులు ఎవరూ ఉండరు. అక్కడ సేవ చేసుకునే వాళ్ళే పూజారులుగా వ్యవహరిస్తూ ఉంటారు. అమ్మ సాక్షాత్ జీవకళ ఉట్టిపడే విధంగా మూల విరాట్ మనకు దర్శనమిస్తుంది. చూస్తుంటే 2 కళ్ళు కూడా సరిపో అమ్మవారిని. సరస్వతీదేవి ఎక్కడ ఉంటాదో అక్కడ లక్ష్మీదేవి శిష్ట వేసి కూర్చుంటుంది. సరస్వతి ఉంటేనే లక్ష్మీదేవి మనకు కనిపిస్తుంది అనమాట. అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా చదువుతో పాటు జ్ఞానాన్ని ఇచ్చే ఈ చల్లని తల్లిని పూజించాలి, సేవించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఓ ఓ ఓం శ్రీ జ్ఞాన సరస్వతి దేవ్యోభ్యో నమః అంటే ఈ మంత్రాన్ని చదువుతూ ఆమెను పూజిస్తారన్నమాట. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే మనం అన్ని ఆలయాలలో 3 చుట్లు కానీ 5 చుట్లు కానీ తిరుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ 4 చుట్లు మాత్రమే తిరుగుతారు వచ్చిన భక్తులైతే మటుకు. ఓం శ్రీం నమః అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆలయం ప్రాంగణం చుట్టూ తిరుగుతారు ఇక్కడ వచ్చిన భక్తులు. అమ్మవారిని చూస్తున్నాం కదా, ఎంత శోభాయమానంగా వెలిగిపోతుందో. 2 కళ్ళు కూడా సరిపోవటం లేదు ఎవరికి కూడా. అంత వైభవంగా ఉంటుంది అమ్మవారు. సాక్షాత్ బ్రహ్మలోకం నుంచి ఇక్కడే వచ్చి కూర్చున్నట్టుగా ఉంటుంది అమ్మవారు అయితే మటుకు. ముందుగా వినాయకుడికి పూజ చేపిస్తారు. తర్వాత పైన ఆది శంకరాచార్యులు మనకు దర్శనమించడం. అమ్మవారి గోపురం చుట్టూరు కూడా దశమహావిద్యలు ఉంటాయి. అంటే ఆది శంకరాచార్యులు అవపోసన పట్టి గట్టిగా పట్టుకున్న దశమహావిద్యలు ఇక్కడ మనకు దర్శనమిస్తారు. వీళ్ళందరినీ కూడా మనం ఓం శ్రీ నమః అంటూ 4 చుట్లు తిరుగుతారన్నమాట. అంత వైభవంగా ఉంటుంది. ఇక్కడ ఆలగడ్డ నుంచి ఈ శిలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట. మొత్తం గోపురం కూడా ఆలగడ్డ వాళ్ళ చేతి చెక్కబడి ఇక్కడ ప్రతిష్ఠించారు. అంతేకాదు ఇక్కడ వెంకటేశ్వర స్వామి, త్రిమాతలు, త్రిమూర్తులు ఇక్కడ కొలువుతీరి ఉంటారు. దత్తాత్రేయుల విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించాలి. కాశీనైన మహాపుణ్యక్షేత్రాలలో తిరునాళ్ళ తిప్ప కూడా ఒకటి అని అందరికీ తెలుసు. అమ్మ దయగల తల్లి, కరుణించే తల్లి. చూస్తున్నారు కదా ఎంత శోభాయమానంగా ఉందో, ఎంత కలకలలాడిపోతుందో. ప్రతి సంవత్సరం శివరాత్రికి వేలల్లో జనాభా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటుంది శివరాత్రి మహోత్సవం అయితే మటుకు. ఈ సంవత్సరం 26వ తేదీ వచ్చింది. తప్పకుండా మీరు కూడా ఎన్ని పనులున్నా సరే ఒక్కసారి ఈ తిరునాళ్ళ తిప్పలో జరిగి స్వామివారి శివరాత్రి మహోత్సవాన్ని చూడండి. అందరూ ఇక్కడే ఉంటారు. ఎంత వైభవంగా జరుగుతుందంటే అంత వైభవంగా జరుగుతుంది. కాసిరెడ్డి నాయన అంటే నిరత అన్నదానానికి పెట్టింది పేరు. ఆయన దయతో ఎంతోమంది ఆకులతో వచ్చిన భక్తులు తినిపోతూ ఉంటారు. నిత్యం కూడా ఇన్ని రకాల ప్రసాదాలు అయితే ఇక్కడ ఉంటాయి. లేదు అనకుండా పెట్టడమే కాసిరెడ్డి నాయన ఆశ్రమంలోని సేవకులకి అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన వాళ్ళ ఆప్యాయంగా పెడుతూ ఉంటారు. ఇక్కడ రాగి సంగటి ఫేమస్, పచ్చి పులుసు బాలు, నెయ్యి కూడా వేస్తూ ఉంటారు. అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నోళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ ఆశ్రమానికి వచ్చి తినిపోవాలి. అంత అద్భుతంగా ఉంది. ఎలా చేస్తారయ్యా, ఎలా తింటారయ్యా అంటే అంతా పైవాడు చేర్చుకుంటాడు. మేము చేసింది ఏమీ లేదని అక్కడున్న భక్తులందరూ కూడా చెప్తూ ఉంటారు. వీళ్ళు భిక్షాటం గావిస్తూ భిక్షతో వచ్చిన వాటిని ఈ విధంగా 10 మంది